వాణియంబాడిలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో కుప్పం మీదుగా బెంగళూరు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు కుప్పం రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు. వాణియంబాడిలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో కుప్పం మీదుగా బెంగళూరు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు కుప్పం రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, బెంగళూరు వెళ్లే కుప్పం మీదుగా వెళ్లే రైలు ఆలస్యానికి గల కారణాలు ఏంటి? పట్టాలు తప్పడానికి గల అక్కడ సమస్య ఏంటి? తిరుపతి నుంచి చిత్తూరు నుంచి కుప్పం మధ్యలో తమిళనాడు ప్రాంతం కొంత వస్తుంది. అక్కడ వాణియంబాడి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అది సింగిల్ ట్రాక్ కావడం వల్ల అటువైపు నుంచి వచ్చే బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే రైళ్లు కానీ అదేవిధంగా ఏదైతే ఇటు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు కూడా ఆగిపోయిన పరిస్థితి. దీంతో కొన్ని రైళ్లను అటు బెంగళూరు మీదుగా పంపుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తం మీద అయితే యుద్ధ ప్రాతిపదికన తప్పిన పట్టాలను పైకి గూడ్స్ ట్రాక్ మీద చేర్చడానికి అధికారులు రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మరో 11 గంటల లోపుగా పూర్తి స్థాయిలో ట్రాక్ మీద రైళ్లను గూడ్స్ రైళ్లను ఎక్కించి పంపిస్తామని కూడా అధికారులు అంటున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.